బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ షోకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 8 బజ్ ను విపరీతంగా పెరిగేలా చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ పేరిట జరిగే మోసాల గురించి బీబీ లవర్స్ కు చెప్పారు ఆదిరెడ్డి. చెప్పడమే కాదు, బీబీ లవర్స్ కు హెచ్చరించాడు కూడా. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ షోస్ పై రివ్యూలు, విశ్లేషణలు ఇస్తూ వస్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియోలు కూడా మొదలు పెట్టాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట బయట జరుగుతున్న మోసాల గురించి కొన్ని కీలక విషయాలను ఒక వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ లోకి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యునరేషన్ తదితర విషయాల గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు పారితోషికం అందించినట్లు రివీల్ చేశాడు. తనకు బిగ్ బాస్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడని, మీకు బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడని చెప్పారు. తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన తర్వాత అధికారిక వెబ్సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారన్నారు. ఆ తర్వాత తనకు జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగిందని, ఆ తర్వాత రెమ్యునరేషన్ వివరాలు చర్చించాడని చెప్పారు. హెల్త్ చెకప్స్ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగిందన్నారు. ఏవీలు, డాన్స్ షూట్స్ అన్ని అయిన తర్వాత హౌస్ లోకి పంపుతారని చెప్పాడు ఆదిరెడ్డి. ప్రముఖుల సిఫార్సులు, రికమెండేషన్లతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అసాధ్యమని, ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్ కి పంపుతామని డబ్బులు అడిగితే ఆ ట్రాప్ లో పడకండంటూ బిగ్ బాస్ లవర్స్ ని హెచ్చరించాడు.